అంటే ఇక్కడ ఒక చిన్నది అడగాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా మందికి కూడా ఈ డౌట్ వచ్చింది. యాక్చువల్గా ముస్లింలు అందరు కూడా చాలా వరకు, అందరంటే అందరు కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు హిందువులు ఎవరైతే దర్గా దాకా వెళ్తున్నారో అలాగే ముస్లింలు కూడా కొంతమంది తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, శ్రీశైలం వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చిన టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళు కూడా జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ హిందువుల సాంప్రదాయానికి వచ్చి ఆ శివలింగాన్ని కూడా తాకడానికి అర్హత ఉంది అని చెప్పేసి లోపలికి ఎంట్రీ చేస్తారు, దేవుణ్ణి తాకనిస్తారు, తాకి వాళ్ళకి నచ్చింది మొక్కుకొని ఇస్తారు, మీ ఇష్టం వచ్చేలాగా మీరు దర్శనం చేసుకోవచ్చు అని ఒక ప్రైవసీ ఇచ్చింది హిందూ ధర్మం ముస్లింలకు కూడా. కానీ ఎందుకు మక్కాలో అందరికీ తెలిసింది, మక్కాలో అక్కడ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తారు, హిందువులు ముస్లింలు అందరు కూడా. అలాంటిది అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, అక్కడ ఖాబాలో మరి ఎందుకు అన్య మతస్థులను ఎంట్రీ చెయ్యరు? ఇది చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అంటే తెలియని విషయం ఇది, చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది ముస్లింలకి కూడా సామాన్య ముస్లింలకు కూడా అవగాహన లేని విషయం అన్నమాట. నిజంగా ముస్లింలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, హిందువులు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందువులు ఏమంటున్నారంటే, మేము ఇంత ప్రైవసీ ఇచ్చి మేము ఇంత దర్శనం చేసుకునేలాగా మా దేవుణ్ణి కూడా తాకేలాగా మేము అవకాశాన్ని కల్పించినప్పుడు మేము అంత దూరం వెళ్తున్నాం కదా, మాకెందుకు లేదా అవకాశము, ఎందుకు ఒక లక్ష్మణ రేఖ గీసి ఆపేస్తున్నారు అనే విధంగా ఉంది. అదేనమ్మా చెప్తాను, ఈ అన్య మతస్థులని రానికూడదు అనే ఉద్దేశం అయితే అక్కడ లేదు. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా 2500 క్రిస్టియన్ కుటుంబాలు మక్కాలో ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పుడైతే ప్రవక్త వారు ఉన్నారో ఆ కాలం నుంచి కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పండగలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది వచ్చిందనమాట, ఏదైతే నాన్ ముస్లిమ్స్ అనేది పెట్టారు. దీంట్లో ప్రొటెక్షన్ ఒకటి, ప్రొటెక్షన్ అంటే చాలా సార్లు దాడులు జరిగినాయి ఇక్కడ. అంటే మన దేశం నుంచి పోయిన వాళ్ళు కాదు, ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు దాడులు చేశారు. కాబట్టి దానికి ఒక రూల్ పెట్టాలా అని చెప్పేసి ప్రత్యేకంగా మక్కాకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, హజ్ అంటే నేను కానివ్వండి ఏ ముస్లిం అయినా హజ్జికి పోయేటప్పుడు ముందుగా ఎహ్రామ్ అని చెప్పేసి బట్టలు, కుట్టని బట్టలు వేసుకుంటారు మగవాళ్ళు. లేడీస్ అయితే ఇక్కడ వరకు కట్టుకుంటారు. లేడీస్ కి ఆ నిబంధన లేదు, వాళ్ళు మామూలుగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, స్కార్ఫ్ వేస్తారు వాళ్ళు. మగవాళ్ళు తప్పనిసరిగా కుట్టని బట్టలు ఉంటాయి అనమాట, 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి పంచలాగా ఉంటది, రెండోది ఇక్కడ వేసుకుంటారు, పైన వేసుకుంటారు. ఇవి వేసుకొని ఒక ప్రాసెస్ అన్నమాట, ఇది ముందు నుంచే కట్టుకొని బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి అందరూ ఒకే ప్రాసెస్ మీద బయలుదేరతారు. ఒక గ్రూప్ పోద్ది అనమాట, కాఫిలా అంటారు, ఆ గ్రూప్ పోద్ది. ఏ కంట్రీ నుంచి వచ్చినా, ఏ ఊరు నుంచి వచ్చినా ఆ గ్రూప్ పోద్ది అనమాట. ఆ గ్రూప్ పోయినప్పుడు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏమంటే అక్కడ తిరగడము, ఏదైతే తాకడము, ఆ నీళ్లు జంజం ఉంటాయో ఆ జంజం నీళ్లు, తర్వాత సఫా మర్వా మీద తిరగడము, ఇవన్నీ మీరు చేయరు. ఓకేనా? చేసే వాళ్ళకి మీరు డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేసేదానికి పోరు, మీకు తెలియదు. అక్కడ మీకు అజాన్ ఏదైతే మొదలవుతుందో ఇమ్మీడియట్లీ లేడీస్ జెంట్స్ ఇద్దరు తిరుగుతూ ఉంటారు. అజాన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక 5 minutes లో అజాన్ పూర్తి అయిపోద్ది కదా. అంత పెద్ద ప్రాంగణంలో ఒక్క మహిళ కూడా ఉండదు. అది ఒక పద్ధతి పాటిస్తారనమాట. అదే అన్య మతస్థుల్ని వదిలారనుకోండి, వాళ్ళు ఆ పద్ధతిని పాటించలేరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడ గైడ్ చెప్పలేడు. మీరు ఇది చేయాలా అని చెప్పి చెప్పలేరు. ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు దర్గాకి పోయేసి మీరు దండం పెట్టుకుని వచ్చేస్తారు, సింపుల్ అమ్మా. అది ఒక గుడికి పోయేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు, క్యూ లైన్, సింపుల్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎంత చేయాలంటే దాదాపు మీకు ఒక 2-3 hours పడుతుంది. 2-3 hours మీరు కంజెస్టెడ్ గా మీకు
మీరు కంఫర్ట్ ఉండరు. మీరు అందరూ నమాజ్కి నిల్చుకుంటారు, రౌండ్గా చుట్టూ నిల్చుకుంటారు. అవును. ఆ టైంలో మీకు నమాజ్ చేసే ఉద్దేశం ఉండదు. మీరు ఎక్కడ నిల్చుకుంటారు? మధ్యలో నిల్చుకోగలరా? నిల్చుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమాజ్ చదవాలా. అందుకని ఏమంటే అంటే అక్కడ అక్కడ అన్ని మతస్థులు వచ్చేసి అది టూరిజం ప్లేస్ కాదు. ఓకే. చూసేదానికి కూడా అంటే అక్కడ దర్శనం చేసుకోవద్దు అని ఎలాంటి రూల్స్ లేవు, కానీ అక్కడ ఉన్న పద్ధతులను పాటించలేరు కాబట్టి, తెలియదు కాబట్టి అక్కడ డిస్టర్బ్ అవుతది కాబట్టి రానివ్వరు. అవును. ఆ ఏకాగ్రత ఏమంటే భంగం పోతదని చెప్పేసి మాత్రమే లక్షలు ఖర్చు పెట్టుకుని పోతారమ్మా ఇక్కడి నుంచి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొకటి వినండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు తొక్కిసలాటలో చనిపోతారు, ఆరోగ్యం బాగా లేకుండా చనిపోతారు. ఆ సావుని కూడా పవిత్రమైన సావుగా అక్కడ చనిపోతే అదృష్టంగా భావిస్తారు. ఓకే. ఒకవేళ టూరిస్టులు పోయారనుకోమ్మా, ఏమున్నాయి, చనిపోయారు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.